వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. సందీప్ రెడ్డి వంగా దగ్గర త్రివిక్రమ్ కొడుకు. ఇది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తున్నటువంటి విషయం. త్రివిక్రమ్ స్వయానా దర్శకుడు, పైగా మాటల మాంత్రికుడుగా పేరున్నవాడు. సంభాషణల్ని ఎంత బాగా రాయగలడో, ఆ సంభాషణల చేత ఎంత మాయ చేయగలడో మనందరికీ తెలుసు. తను డైరెక్టర్ కాకముందే విజయభాస్కర్ దగ్గర ఆయనకి దాదాపు ఆస్థాన రచయితగా ఉన్నవాడు. స్వయంవరం మొదలుకొని వరుసగా మల్లేశ్వరి, జై చిరంజీవ సినిమా వరకు కూడా వాళ్ళిద్దరి కాంబినేషన్, కె విజయభాస్కర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్, దర్శక రచయితల ద్వయంగా ఎన్ని బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టారో మనందరికీ తెలిసిందే. నువ్వు నాకు నచ్చావు అనే సినిమా ఎన్నిసార్లు మనం చూసి ఉంటాం. థియేటర్లోనే కాదు, ఛానల్లోనే కాదు, ఓటీటీ వేదికల మీద కాదు, ఎన్నోసార్లు ఆ సినిమాను చూసి పడి పడి నవ్వుకున్నాం. అలాంటి కాంబినేషన్ వాళ్ళది. ఆ తర్వాత నువ్వే నువ్వే అనే సినిమాతోటి తనే దర్శకుడుగా మారిపోయాడు త్రివిక్రమ్. రెండో సినిమానే మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ని డైరెక్ట్ చేశాడు అతడు అనే సినిమాతోటి. అప్పటి నుంచి ఆయన వెనుతిరిగి చూడాల్సిన అవసరమే కలగలేదు. సో అలా వైకుంఠపురంలో సినిమా దాకా అనేక బ్లాక్ బస్టర్స్ని ఆయన అందించాడు. మరి అలాంటి మాటల మాంత్రికుడు, టాప్ డైరెక్టర్ తన పెద్ద కొడుకుని సందీప్ రెడ్డి వంగా దగ్గరికి ఎందుకు పంపించాడు? తన దగ్గరే పెట్టుకోవచ్చు కదా. అంటే నిజానికి త్రివిక్రమ్ కొడుకు ఆయన వద్దే ఉన్నాడు మొదట్లో డైరెక్షన్ డిపార్ట్మెంట్లో. ఆ తర్వాత గౌతమ్ తెన్ననూరి దగ్గరికి పంపించాడు. గౌతమ్ తెన్ననూరి మనందరికీ తెలుసు, జెర్సీ అనే సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. నాని హీరోగా చేసిన సినిమా. మళ్ళీ అదే సినిమాని షాహిద్ కపూర్ తోటి హిందీలో కూడా సేమ్ నేమ్ తోటి, జెర్సీ నేమ్ తోటే, ఆ టైటిల్ తోటే అక్కడ రీమేక్ చేశాడు. తెలుగు సినిమా ఆడింది కానీ హిందీ సినిమా ఆడాల. ఇప్పుడు అదే గౌతమ్ విజయ్ దేవరకొండతోటి ఒక సినిమా తీస్తూ ఉన్నాడు. ఆ సినిమాకి ఇప్పుడు త్రివిక్రమ్ కొడుకు సాత్విక్ దానికి పనిచేస్తూ ఉన్నాడు. మరి అంటే ఆ సినిమా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. త్రివిక్రమ్ తలుచుకుంటే దెబ్బలకు కొదవే ఉంది అన్నట్టు ఆయన ఫోన్ చేసి చెప్తే ఎవరు మాత్రం వాళ్ళ అబ్బాయిని తీసుకోకుండా ఉంటారు డైరెక్షన్ డిపార్ట్మెంట్లోకి. అలా ఇప్పుడు సందీప్ రెడ్డి వంగా దగ్గరికి ఆ సినిమా షూటింగ్ అయిపోవడంతో గౌతమ్ తెన్నూరి, విజయ్ దేవరకొండది ఇప్పుడు సందీప్ రెడ్డి దగ్గరికి పంపించాడు. నిజానికి యానిమల్ సినిమా సందీప్ రెడ్డి వంగా తీసినటువంటి రీసెంట్ ఫిల్మ్, అది మనకు తెలుసు. అలాగే ఆయన ఫస్ట్ ఫిల్మ్ ఏదైతే ఉందో అర్జున్ రెడ్డి, త్రివిక్రమ్కి పూర్తి భిన్నమైనటువంటి టేకింగ్ తోటి ఈయన ఎంతసేపు సాఫ్ట్గా కనిపిస్తాడు, మాటలతోటి మాయం చేస్తాడు తప్పితే ఆయన సినిమాలో, త్రివిక్రమ్ సినిమాల్లో హింస కనపడదు. కానీ దాన్ని పూర్తి భిన్నంగా ఎక్కువ వైలెన్స్ తోటి, అంటే వైలెంట్ డైరెక్టర్గా సందీప్ రెడ్డి మనకు కనిపిస్తాడు. మళ్ళీ అలాంటి వాడి దగ్గరికి తన కొడుకుని ఎందుకు పంపించాడు? తను కూడా అంటే ఇప్పుడు సందీప్ రెడ్డి దగ్గర పంపిస్తే అదే భావజాలాన్ని అతని దగ్గర పనిచేసే వాళ్ళందరూ కూడా ఎక్కువ మంది అలవరుచుకునే వీలుంటుంది. అయినా కూడా అతని దగ్గరికే పంపించాడు. ఎందుకంటే ఈరోజు ఇప్పటి జనరేషన్ సందీప్ రెడ్డి వంగా తీస్తున్నటువంటి సినిమాలకి ఆకర్షితులవుతున్నారు. అందుగురించే అర్జున్ రెడ్డి కానివ్వండి, కబీర్ సింగ్ కానివ్వండి, అలాగే యానిమల్ కానివ్వండి, ఒకదాన్ని మించి ఒకటి బాక్సాఫీస్ దగ్గర ప్రభంజనం సృష్టించాయి. యానిమల్ అయితే 900 కోట్ల రూపాయల క్లబ్లో చేరిపోయింది. రణబీర్ కపూర్ని సూపర్ స్టార్ని చేసేసింది. షాహిద్ కపూర్కి అంతకుముందు అతని రేంజ్ వేరు. కబీర్ సింగ్ అంటే అర్జున్ రెడ్డి రీమేక్, ఆ సినిమాతోటి షాహిద్ కపూర్ రేంజ్ని మార్చేశాడు.
ఒక కొత్త దర్శకుడు అలా వచ్చేది మూడంటే మూడు సినిమాలతోటి ఇవాళ టాప్ డైరెక్టర్లో ఒకడుగా అత్యంత డిమాండ్ ఉన్నటువంటి డైరెక్టర్గా మారటం అంటే చిన్న విషయం కాదు. సో తనకి ఏం తీయాలో ఏం చేయాలో చాలా క్లారిటీ ఉన్నటువంటి డైరెక్టర్ కాబట్టే సందీప్ దగ్గరికి తన కొడుకును పంపాడు త్రివిక్రమ్ అనుకోవాలి. సో ఇప్పుడు సందీప్ మరి ఏ సినిమా చేయబోతున్నాడు? ప్రభాస్ తోటి స్పిరిట్ అనే సినిమాని తను ప్లాన్ చేస్తూ ఉన్నాడు. ప్రస్తుతం ప్రభాస్ రాజాసాబ్ అనే సినిమాని, అలాగే అను రాఘవపూడి డైరెక్షన్లో ఫౌజీ అనే సినిమాని చేస్తూ ఉన్నాడు. రాజాసాబ్ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఫౌజీ అనేది ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. ఈ సినిమాలు అయిపోగానే ఫౌజీ అవటంతో స్పిరిట్ని స్టార్ట్ చేయడానికి ప్రభాస్ రెడీగా ఉన్నాడు. సో ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి స్పిరిట్కి సంబంధించినటువంటి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతూ ఉంది. ఇప్పుడు అందుగురించే మొదటి నుంచి ఆ ప్రాజెక్ట్లో ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతోనే సందీప్కి ఫోన్ చేసి త్రివిక్రమ్ అడగటం, అంతటి వాడు ఫోన్ చేసి అడగటంతో, ఎందుకంటే గురూజీ అని పిలుచుకుంటారు త్రివిక్రమ్ని, అంతటి వాడు ఫోన్ చేసి అడిగితే మరి సందీప్ మాత్రం కాదంటాడా? అందుగురించే తన టీంలోకి ఆయన కొడుకుని తీసుకున్నాడు. మరి రేపు పొద్దున రాబోయే రోజుల్లో త్రివిక్రమ్ కొడుకు తండ్రి అంతటి వాడవుతాడా, లేకపోతే తన గురువైనటువంటి సందీప్ రెడ్డి వంగాలాగా అలాంటి వైలెంట్ సినిమాలు తీస్తాడా? ఇవన్నీ కూడా మరి రాబోయే రోజుల్లో మనం చూడబోతూ ఉన్నాం. కాకపోతే ఇప్పుడు ఇది ఒక ఆసక్తికరమైనటువంటి ఒక టాపిక్ అయింది ఇండస్ట్రీలో. త్రివిక్రమ్ తన కొడుకుని సందీప్ దగ్గరికి పంపించాడు డైరెక్షన్ డిపార్ట్మెంట్లోకి అని. అంటే తండ్రి వారసుడుగా సేమ్ మళ్ళీ అదే క్రాఫ్ట్ని, డైరెక్షన్నే తను కూడా చేపడుతూ ఉండటం. మరి రాబోయే రోజుల్లో మరి జూనియర్ త్రివిక్రమ్ ఏ విధంగా మన ముందుకి డైరెక్టర్గా వస్తాడనేది లెట్ us వెయిట్ అండ్ సీ.